అరే నీ అవ్వ ఇది కదా మాకు కావాల్సింది. ఈసారి ఎవరిని వదిలేదులే. కేకేఆర్ని మాత్రం మూచపోతాయంటే చూపిస్తాం ఈసారి. అబ్బచ్చా కేకేఆర్కి కొత్త కెప్టెన్ వచ్చాడు చూసుకో మళ్ళా సీన్ రివర్స్ కాకుండా. పోయిన ఐపీఎల్లో మా ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్ అయ్యారు. షెడ్యూల్లో కేకేఆర్తో ఒకటే మ్యాచ్ ఉందని. కానీ ఈసారి 2 ఉన్నాయి. ఈసారి మాత్రం తగ్గేదేలా. అంత లేదులే చూసుకో మా స్క్వాడ్. ఆ ఆకాశం వానతో ఆడుకుంటే మా వరుణ్ చక్ర మీతో ఆడుకుంటాడు. ఆకాశానికి ఈ మెరుపులు ఎంత ముఖ్యమో మీ టీం కోసం మా హర్షిత్ రాణా అంత ముఖ్యం. చూసుకో మళ్ళా. సూత్రాలు చెప్పడమేనా చేసి చూపిస్తారా? మీ లెక్క మేము ఓవర్ యాక్షన్ చేయం, కానీ మా కెప్టెన్ బ్రో చెప్పినట్టు ఈసారి ఐపీఎల్ ఊచకొత్త కాదు. అంత వట్టిదేనా అయితే? ఇప్పుడే చెప్పా కదా బ్రో మీలాగా ఓవర్ యాక్షన్ చేయమని. ఇక నేను చెప్పా మా ఫ్యాన్స్ చెప్తారు కింద కామెంట్లో చూసి అర్థం చేసుకుంటారు. ఇక ఫస్ట్ మ్యాచ్ వాళ్ళతో స్టార్ట్ అవుతున్నట్టు ఎందుకు బ్రో మీ కథ? పోయిన ఐపీఎల్లో 1 రన్తో గెలిచారు. 1 రన్నా 2 రన్నా అని కాదు, గెలిచామా లేదా? మీ అదృష్టం బాగుంది. ఈసారి ఫస్ట్ మ్యాచ్ దేవునికి అనుకున్నాం, కానీ మీ మ్యాచే దేవునికి అనుకోలే. హలో బ్రో ఏదో ఒక కప్పు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఫైనల్ వెళ్ళగానే ఏదేదో అంటున్నారు. ఏదేదో నేనెందుకు అంటా బ్రో, ఉన్నదే అంటున్నా. 2024 ఐపీఎల్ తర్వాత మాకు క్రేజ్ వచ్చింది ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయినందుక అని మీరు అనుకుంటున్నారు, కానీ మా ఫ్యాన్స్ మాత్రం ఫైనల్ పోతే పోయింది కానీ ఇంకా నేనేం చెప్పేది వాళ్ళ కామెంట్స్లోనే వినండి. హెడ్ బ్రో T20లో మన మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు, అది రేపటి మేనమే అంటున్నారు బ్రో. అనుడేంది ఉన్నది అది కదా, టాప్ 2 ర్యాంకింగ్లో మనమే ఉన్నాము చూడు, రేపటి రోజు కూడా మనమే ఉంటాము చూడు. వావ్ వాట్ ఏ రైమింగ్. ఈసారి ఐపీఎల్లో 1 సైడ్ వార్ కావాలి. ఇక ఎస్ఆర్హెచ్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని తెలియాలి ఇక అందరికీ. మీరు నన్ను వదిలేసినప్పుడు అయిపోయింది బ్రో మీకు మాకు సంబంధం. ఇక నుంచి మా కావ్యక్క కోసమే మొత్తం, ఇక మొత్తం దంచికొట్టుడే. ఏది ఏమైనా ఈసారి కేకేఆర్కి మాత్రం చుక్కలే చుక్కలు. ఊహించుకుంటున్న ఎంత బాగుందో. టైం గుడ్, కేకేఆర్లో నేను లేను. 2024 నుంచి ఫస్ట్ టార్గెట్ కేకేఆర్ అయితే సెకండ్ టార్గెట్ పంజాబ్ బ్రో. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేజింగ్ చేసిన టీం పంజాబ్. అందుకే మేము సేఫ్లో ఉండాలంటే మిమ్మల్ని వేసేయాలి. ఇక పోయిన ఐపీఎల్లో చేజింగ్ చేసి గెలిచిన టీం పంజాబ్, ఓడిన టీం కేకేఆర్. ఏదేమైనా సరే అభిషేక్ ఆట ఆడిస్తే హెడ్డెక్ తెప్పిస్తాడు. కిషన్ గురించి చెప్పక్కర్లేదు. నితీష్ ఏమో ఫ్యాన్స్కి ఒక రేంజ్లో కిక్కునిస్తాడు. క్లాసిన్ గురించి చెప్పాలా? బాల్ బయటనే ఉండాలా, బ్యాట్ గ్రౌండ్లోనే ఉండాలా. క్లాసిన్కి తోడు మనోహర్ మాస్ ఉర్రం మాస్.